రైట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 నాటి మలేగావ్ బాంబు పేలుడు కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 నిందితులను నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు ఏప్రిల్ 19న తీర్పును రిజర్వ్లో ఉంచిన ధర్మాసనం ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. 1,00,000కు పైగా పేజీల సాక్ష్యాలు, డాక్యుమెంటేషన్ ఉన్నందున తీర్పుకు సమయం పట్టిందని పేర్కొంది. మహారాష్ట్రలోని మలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న చోటు చేసుకున్న పేలుడు తీవ్రతకు 6 మృత్యువాత పడ్డారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో తొలుత దర్యాప్తు ప్రారంభించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పలువురి వాంగ్మూలాలను అప్పట్లో నమోదు చేసింది. ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ స్వీకరించింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 220 మంది సాక్షులను విచారించింది. ఇక కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్. ఎట్టకేలకు న్యాయం గెలిచిందన్నారు.